హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైంలో పిల్లలకైనా పెద్దలకైనా స్నాక్స్ లాగా చేసి పెట్టాలంటే ఈ పల్లి చాట్ చేసి పెట్టండి. చాలా హెల్దీ అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. రోడ్ సైడ్ అమ్మే పల్లి చాట్ టేస్ట్ని అయితే మనం ఇంట్లోనే ఆస్వాదించవచ్చు. మరి ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక 1 కప్ పల్లీలను తీసుకొని ఒక 2 కప్పుల వాటర్ని వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకోండి. ఇలా ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పల్లీలను అయితే కుక్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆపేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఒక బౌల్లోకి వడగట్టుకోండి. ఇలా వాటర్ అన్ని పడేసి మళ్ళీ అదే బౌల్లోకి పల్లీలను వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనము సన్నగా తరిగిన ఆనియన్ని, అలాగే సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అంటే కారం తగ్గట్టు వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని, ఒక 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా మనము కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోండి. ఇవన్నీ కలిసిన తర్వాత ఇందులోకి మనము ఒక హాఫ్ లెమన్ని తీసుకొని హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలి. ఇదే ఫైనల్ టచ్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా లెమన్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలియబెట్టుకుంటే మనకు పల్లి చాట్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీ అండ్ హెల్దీ పల్లి చాట్ రెడీ అయిపోయిందండి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ విధంగా అప్పుడప్పుడు చేసి పెట్టండి. హెల్త్ అలాగే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా సింపుల్గా ఉంది కదండి ప్రాసెస్. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని బౌల్లో సర్వ్ చేసుకొని పిల్లలకి పెద్దవాళ్ళకి సర్వ్ చేశారంటే ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారండి. మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.